ఆరగ్రహారంలో 146 గజాల భూమిని బిల్డర్ భవిరిశెట్టి రామారావు కబ్జా చేశాడని గుంటూరు ఎస్పీ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశాడు బాధితుడు సూర్యదేవర కోటేశ్వరరావు. అడ్డుకున్న తనపై అసభ్య పదజాలంతో బూతులు తిట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని సదరు భూ యజమాని కోరారు. I am Assistant Director of Agriculture, retired. I retired in the year 99. Now I am running 83 years. మేము వచ్చింది దేనికంటే ఇదేందా ఆయన బీఫార్మ్ అని వస్తాడు, పట్టా భూమి అయితే దాన్ని దీనికి సంబంధం లేదు, కొలతలు వేసుకొని క్లియర్ చేసుకొని కట్టుకోవాలి. కానీ పోతే ఏంది దౌర్జన్యం చేయబోతున్నాడు, కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. ఇంతవరం ఎప్పుడు లేడా ఆయన భవిరిశెట్టి రామారావు అంటండి. ఆయన మనకి డైరెక్ట్ ఆయన ఉండేది ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటాడు, నాకు ఆయన పూర్తిగా మనకి ఎప్పుడు టచ్ లేదు. అసలు మాది ఎంఆర్ఓ వెళ్తే ఆయన ఇచ్చాడు ఈ ఫేక్ ఇవ్వండి అసలు బీఫారాలు కావాలి. ఎంఆర్ఓ గారు అది అంతా సివిల్ మ్యాటర్ కదండి, మీరు కోర్టుకు వెళ్ళండి అంటే వీరిని కలిసా లాయర్ గారు వీరేందండి ఇది కాదండి ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు. తెచ్చిన తర్వాత కూడా ఆయన ఏదో కట్టుబడి మొదలు పెట్టబోతున్నారు. సూర్యదేవర కోటేశ్వరరావు గారు కొండూరు రాజలక్ష్మి ఎర్రబోతుల మోహన్ రెడ్డి అనే పర్సన్ దగ్గర ఏటుకూరు రోడ్డు ఆరగ్రహారం సర్వే నెంబర్ 57/2లో 146 గజాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి సుమారు 2022 సంవత్సరంలో అంతకుముందే ఆయన ఒకసారి కొనుగోలు చేసి ఆయనే మళ్ళీ ల్యాండ్ అమ్మారు ఒక 20 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు అదే ల్యాండ్ ఆయనే కొనుక్కున్నాడు. మళ్ళీ దగ్గర ఆ పొజిషన్ సంబంధించేసి ఒక 120 సంవత్సరాల రిజిస్టర్ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. ఏది బ్రిటిష్ వాళ్ళు ఆర్ఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆయన చుట్టూ ప్రారీ గోడ కట్టుకొని ముందు పక్క రోడ్డు వైపు మాత్రం వదిలిపెట్టేసుకుని కూర్చున్నాడు. ఈయన అమెరికా పోయిన సిచ్యువేషన్లో ఆ భవిరిశెట్టి వెంకటరామారావు పర్సను ఆయన దగ్గరికి ఏదో మా దగ్గర యువతలకు ఉంది, మాది బీఫార్మ్ వచ్చారు మాకు దీంట్లో అని చెప్పేసి ఒక బీఫార్మ్ కాగితం పట్టుకొచ్చేసి అది కబ్జా చేయడానికి ట్రై చేశారంట. ట్రై అయితే ఆయన అడ్డుకుంటే ఆయన ఏం చేశారు, అతను రియల్గా బిల్డర్, ఈయనేమో నార్మల్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఇది సంబంధించేసి ఆయన ఏం చేయాలో తెలియక మా దగ్గరకు వచ్చాడు లీగల్ సర్వీస్ కోసం అని చెప్పేసి. మేమేం చేసామంటే ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఆధారాలు మొత్తం తీసుకొని కోర్టు వారిని ఆశ్రయించాం. రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారు ఓఎస్ నెంబర్ 27/2024, ఐఏ నెంబర్ 2/2024, 9వ తారీఖు 1వ నెల 2024 సంవత్సరంలో కోటేశ్వరరావు గారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఆ స్థలంలోకి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు, ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎటువంటి దాని మీద కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ ఏం చేయొద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్న శనివారం ఏం చేశాడు, సంచారం అంతా అయిపోయిన తర్వాత ఈ గోడలు పగలు కొట్టేసి మొత్తం అంతా రథం చేసేసి వెళ్తే ఈయన వెళ్ళి అడిగాడు అని చెప్పేసి దౌర్జన్యం చేసి ఈయన తిట్టి ఈయన కొట్టబోతే ఆయన ఏం చేశాడంటే పాపం ఏం చేస్తారు 85 సంవత్సరాలు ముసలాయన ఆయనకు వచ్చేసి నిన్న ఆదివారం ఎస్పీ గారు లేరు, ఈరోజు సోమవారం అని చెప్పేసి ఆయన దాని మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు.